మేడారం మహాజాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వనదేవతలకు బంగారం మొక్కులు చెల్లిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి రావడంతో మేడారం కిక్కిరిసింది. సంప్రదాయ నృత్యాలు, ఆదివాసీ పాటలతో మేడారం మారుమ్రోగుతోంది. జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేస్తూ గద్దెల దగ్గర అమ్మలకు మొక్కులు చెల్లిస్తున్నారు. 4 రోజుల పాటు జరగనున్న ఈ వైభవానికి టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది సర్కార్. సాయంత్రం గద్దెపైకి సారలమ్మ రాకతో మహాజాతర ఘట్టం ప్రారంభమవుతుంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు ఒకేసారి గద్దెలపైకి చేరుకోనున్నారు. ఇప్పటికే కాలినడకన మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు సాయంత్రం కల్లా గద్దెలపైకి చేరుకుంటారు. మేడారం మహాజాతరలో రేపు అపూర్వ ఘట్టం సాక్షాత్కరిస్తుంది. గిరిజన పూజారులు, కోయదొరలు చిలకల గుట్టలో కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకువచ్చి మేడారంలోని గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకువస్తున్నట్టుగా సంకేతాలు పంపిస్తారు. ఎల్లుండి 4 వనదేవతలు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక 24న దేవతల వన ప్రవేశంతో మహాజాతర ముగియనుంది. మేడారం మహాజాతర వైభవంగా కొనసాగుతోంది. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు మేడారంలో జరుగుతున్నాయి. పసుపు అలంకరించుకుని జంపన్న వాగులో మహిళలు ప్రత్యేక స్నానాలు చేస్తున్నారు. జాతరలో సమ్మక్క పూజలతో పాటు గ్రామ దేవతల పూజలు చేస్తామంటున్నారు. దీనిపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. సమ్మక్క సారక్క జాతరకు పూజలు ఎట్లా ఉంటాయి? సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా, అంటే ఆదివాసీలు కాకుండా ఇతర జనాన్ని కూడా కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ సమ్మక్క సారక్క జాతర ఆకర్షిస్తుంది. ఇక్కడికి వచ్చి పూజలు చేస్తున్నారు, మొక్కుకుంటారు. వాటిని తీరిన తర్వాత మళ్ళీ మొక్కులు చెల్లించుకొని వస్తున్నారు. అట్లాంటి ఒక గూడారంలో ఉన్నారు. వీరంతా ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాము. వీళ్ళు ఇక్కడ ఒక టెంట్ లాంటిది, ఒక చిన్న గుడారం రెంట్కి తీసుకుంటున్నారు. అసలు వీళ్ళంతా ఏమేమి కార్యక్రమాలు చేస్తారు, వీళ్ళ పూజా విధానం ఎట్లుంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నాకు 20 సంవత్సరాలు అమ్మవారు వచ్చి 21 సంవత్సరం కానీ 20 సంవత్సరాల సంధి బండి తీస్తున్నా. ఇది ఎంత 10 రూపాయల కిరాయి నుంచి ఇప్పుడు మంచికి 300 కిరాయి అయింది. ఎంతమంది వచ్చారు మొత్తం? మీరు రావచ్చు 80 మంది. అంటే అందరూ మీ గల్లీలో చుట్టుపక్కల నా తానికి వచ్చేటోళ్ళు. ఇక నేను అమ్మవారు వస్తుంది, అమ్మవారు వచ్చి పూజ పెడితే అందరు వస్తారు. అందరికీ చెప్తా, అంతా మంచిగా అయినోళ్ళు, మంచిగా జరిగినోళ్ళు వచ్చిర్రు. అందరిని తీసుకొని వస్తున్నా. 20 సంవత్సరాలు అవుతుంది బండ్లు తీయబట్టి. బండి ఇప్పుడు 2 బండ్లు బస్సులు అన్ని యాత్రలు తిరిగి ఈడికి వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు తర్వాత ఈడ అయిపోయినాక భద్రాచలం, పర్ణశాల అవి తిరుగుకుంటా పోతాం. ఇప్పుడు ఈ సమ్మక్క కాడికి వచ్చినాక నిన్న రాత్రి వచ్చిండ్రు కదా, ఇవాళ పొద్దు నుంచి ఏమేమి చేసిండ్రు? పొద్దుకున్నాం, గంగా కొయ్యేడుంది, ఆవుకు జంపన్న ఆవు కొయ్యండి, స్నానాలు చేయాలి, అమ్మవారిని చేయాలి. వచ్చి లంకేస్తాం, లంకేసి అమ్మవారి తయారు చేసి రేపు ఇవాళ ఒడిబియ్యాలి, రేపు పోస్తా. ఈ రోజేమో అమ్మవారు చేసి కొబ్బరికాయలు అన్నీ చేసేస్తా, ఆమె చేసేటివి అన్నీ చేస్తా. రేపు ఇంకా యాటలకు వస్తా, 2 యాటలు తీసుకొచ్చిన 2 యాటలకు వస్తా చేసి ఈ ఆటలో కోసి అమ్మవారికి ఈ బస్సులు ఉన్న వాళ్ళకి అందరికి పెట్టేస్తా. బయట వాళ్ళకి వస్తే పెడతా, అందరికి పెడతా. ఆమె పేరు మీద తెచ్చుకొస్తా. ఇప్పుడు 2 ఏళ్ళకి ఒకసారి. ఎంతమంది ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎంతమంది ఇట్లా గణనాథుల 17 మంది ఉంటారు. పూజలా ఇక మేము అమ్మవారు ఏ అమ్మవారు వస్తే అమ్మవారికి బియ్యాలు, ఒడి బియ్యాలు పోసుకుంటూ వచ్చినాం. ఈడ సమ్మక్క అందరికీ మంచిదే, ఆమె వలన అందరం చేసుకొని పోతాం. ఇక అంతే, ఇక ఆనందం. ఇక 2 ఏళ్ళకి ఒకసారి. మొత్తం ఆడోళ్ళదే ఉంటుంది మొత్తం ఈ పండుగ అంతగా? మొత్తం ఆడపిల్లలదే, మొత్తం మేమే చేసుకుంటాం. బోనాలు కానీ ఏది కానీ అన్ని ఆడపిల్లలదే, మగ పిల్లలు ఏం చేయరు. ఆమెనే చేస్తుంది. సమ్మక్క సారలమ్మ, పౌడిద్దరాజు, గోవిందరాజు అలసిపోలిగా ఆవులు ఉంటారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎదురుకొస్తారు. సమ్మక్కని, సారక్కని, గోవిందరాజు, పౌడిద్దరాజు, నాగులమ్మ, లక్ష్మీదేవి గద్దెల మీదకి వస్తారు. లంక కట్టుకొని వస్తారు. లంక మీద వచ్చి గట్టుపోయి అమ్మవారు 5 తుపాకీ దెబ్బలకు మిల్కితోటి 5 తుపాకీ దెబ్బలకు ఒక అమ్మాయి గూడెంకెళ్ళి వస్తుంది, కొయ్యోళ్ళ పిల్ల, ఆమె మీద దుంకుతుంది వచ్చి పచ్చి కుండల
పచ్చి కుండ చేసుకొని వస్తారు, ఎర్ర బట్టలు కట్టుకొని. అమ్మవారు 5 తుపాకి దెబ్బలకు ఆ అమ్మవారి మీద ఆ బాల మీద దుంకుతుంది. తీసుకొని వచ్చి గట్టుకొచ్చి ఈ గద్దె మీదకి వచ్చినాక ఇక కూలారిపోతుంది, మిలిటరీ తీసుకుపోతారు. సమ్మక్క ఈడ గద్దె మీదకి వచ్చి మళ్ళీ తిరిగిపోయినాక మీరు మళ్ళా రోజు ఉంటా, ఈ రోజు ఆమె వచ్చిన ఈ రోజు ఉంటా, మళ్ళీ బిడ్డ వచ్చిన ఈ తల్లి వచ్చినాడు ఉంటా, బిడ్డ వచ్చేట రోజు ఉంటా. ఉండి ఆమె పోయినాక గద్దె మీదకి పోయినాక ఇక మేము ఉండనియదు, అంత వాసన అన్ని లేపుతుంది. అదే రాత్రి 12 గంటల కల్లా వెళ్ళిపోతాం, రేపు నైట్ అంతే. సంపత్. నువ్వు అన్ని చేస్తావా? చేస్తా. అంటే ఎప్పటి నుంచి? నాకు ఒక 12 సంవత్సరాలు అవుతుంది. నాకు మళ్ళీ ఏం పని చేస్తుంటావు మామూలుగా నువ్వు? నేను మామూలుగా చదువుకుంటా, జ్యూస్ బండి ఉంది. ఏం చదువుతున్నావు ఇప్పుడు? సెకండ్ ఇయర్. ఎట్లా అనిపిస్తుంది మరి ఇవన్నీ పూజలు చేస్తుంటే? అంటే ఇది ఇక మా ఇష్టంతో ఇంకా చేయబుద్ధి అవుతుంటుంది, మాకు మంచిగా అనిపిస్తుంది. నాకు మళ్ళీ వస్తుంది కొమ్మరెల్లి మళ్ళీ. ఈమెనే ఇచ్చింది. ఇక ఆయనకు జంపన్న వాగులో మొక్కిండ్రా? జంపన్న వాగులో మొక్కినాం. ఆయన నెల పిల్లగాడు ఉన్నాడు, తీసుకొచ్చి జంపన్న వాగులో ఉంట చెప్పినాం. ఆయనకి 7 సంవత్సరాలలో అమ్మవారు వచ్చేసి 7 ఏళ్ళు వస్తుంది. ఇప్పుడు 21 సంవత్సరం ఆయనకి. ఇక ఏదైనా ఏంది అగ్నిగుండాలు బండారి అన్ని కదా ఒక్కటనే పోతాడు. ఇక ఎవరికి చెప్పలే. ఇప్పుడు 4 సంవత్సరాలు బయటకు దుంకింది. ఇక బోనాలు అన్నీ ఎత్తుకొని పోతాడు. నువ్వేం చేసావు? నేను వ్యవసాయం చేస్తా. మాకు అమ్మవారు వచ్చినప్పటి నుంచి మంచిగా ఉంది. ఇడికి వస్తాం, బోనాలు చేస్తాం, బియ్యాలు పోస్తాం, మొక్కువాడి కొడుకు కుట్టాలంటే కొడుకు కుడితే బియ్యాలు పోస్తారు. మంచిగా ఉంటుంది. ఇక్కడ మేము వచ్చినంత సేపు ఉంటాము, పంట అన్నీ చేస్తాం, కానీ మంచిగా అనిపిస్తుంది. 2 ఏళ్ళకి ఒకసారి ఎప్పుడైనా వచ్చిపోతాం. ఎంత ఏది ఉండని వస్తాం, అమ్మవారిని మొక్కుతాము, వెళ్ళిపోతాం. చెప్పు, ఏం పేరు నీ పేరు? నువ్వేం చేస్తావు? వ్యవసాయమే చేస్తాం. ఏంది ఇప్పుడు నువ్వే పట్టుకున్నది ఏంది? ఏంటి నీకేం దేవుడు? ఎల్లమ్మనా? సమ్మక్క కాడికి ఎప్పటి నుంచి వస్తున్నావు? రావట్ 3 ఏళ్ళు అవుతుంది. 3 సార్లు వస్తుందా? ఎట్లా అనిపిస్తుంది? నీకు మంచిగా అనిపిస్తుంది. ఏమేమి చేస్తావు నువ్వు? అన్ని ఎల్లమ్మ పూజ, అన్ని పూజ చేస్తాం. మంగళవారం కాబట్టి ఎల్లమ్మ పూజ చేస్తాం. సరే, ఇప్పుడు నువ్వు పాట ఏం పాట పాడుతావు నువ్వు చెప్పు? సిల్కలాది గట్టు రామ సిన్ని మేడారం రామ, సిల్కలాది గట్టు రామ సిన్ని మేడారం రామ, హంసలాది గట్టు రామ హాది మేడారం రామ, హంసలాది గట్టు రామ హాది మేడారం రామ, జారు జారు బండ రామ జంపన్న వాగు రామ, జారు జారు బండ రామ జంపన్న వాగు రామ, తల్లేడు గద్దెల్లు రామ పిల్లేడు గద్దెల్లు రామ, తల్లేడు గద్దెల్లు రామ పిల్లేడు గద్దెల్లు రామ, జోడు విలంకల్లే రామ తలిపిల్లలంకల్లు రామ, జోడు విలంకల్లే రామ తలిపిల్లలంకల్లు రామ, చుట్టుముట్టు ఎలిగవనం రామ నటనలంక ఓనం రామ, చుట్టుముట్టు ఎలిగవనం రామ నటనలంక ఓనం రామ, దయ్యాల మడుగు రామ జరు జరు బండ రామ, దయ్యాల మడుగు రామ జరు జరు బండ రామ, సెలిమయ్య చెట్టు రామ సెలిమేల కొట్టేరు రామ, సెలిమేల చెట్టు రామ సెలిమేల కొట్టేరు రామ, 5 దోసిల్లు రామ సమ్మక్క దాగేను రామ, 5 దోసిల్లు రామ సమ్మక్క దాగేను రామ, హాడికి శాంతాయి రామ గద్దె మీద నిలిసేను రామ, హాడికి శాంతాయి రామ గద్దె మీద నిలిసేను రామ, ఆనంద పాడి రామ వచ్చిన పాజల్లా రామ, జేనానికి కొంగు బంగారం తల్లి అయ్యింది చూడు రామ, బంగారం రామ అయ్యింది చూడు రామ, వచ్చిన పాజల్లో రామ చిన్న సీమైన రామ, వచ్చిన పాజలు రామ చిన్న సీమైన రామ, పెద్ద పుల్ల కట్టేసే రామ పేరైన గంధమే రామ, పెద్ద పుల్ల కట్టేసే రామ పేరైన గంధమే రామ, జిట్ట పుల్ల పట్టింది రామ జిడి గంధం పెట్టే రామ, జిట్ట పుల్ల పట్టింది
రామ జిడిగంధం పెట్టే రామ కొడుకు జంపన్న రామ రెండేళ్లకోసారి రామ కొడుకు జంపన్న రామ రెండేళ్లకోసారి రామ గట్టుకు విలిసింది రామ పూజలందిందిగా రామ గట్టుకు విలిసింది రామ పూజలందిందిగా రామ బిడ్డల విలిసింది రామ పూజలందిచ్చింది రామ బిడ్డల విలిసింది రామ పూజలందిచ్చింది రామ అక్క ఎల్లన్లు రామ కొటొక్క తండ్రుల రామ అక్క ఎల్లన్లు రామ కొటొక్క తండ్రుల రామ గద మీద కిల్చింది రామ అందరిని చూసింది రామ గద మీద పిలిచింది రామ అందరిని పిలిచింది రామ రెండేళ్లకోసారి రామ అక్క ఎల్లన్లన్నది రామ రెండేళ్లకోసారి రామ అక్క ఎల్లన్లు రామ సంపెంగే వగుల రామ వచ్చిన బాధలు రామ రామ తెల్లర్పుకోమన్నది రామ రెండేళ్లకోసారి రామ రామ సెల్రు గట్టేసే రామ గంగని విడిసేను రామ రామ కాకతీయుల విద్యాము రామ చేసిన పోరాటం రామ రామ హయ్యిన విద్యను మీ రామ గంగా విడిసేను రామ హయ్యిన విద్యను రామ గంగా విడిసేను రామ కోటొక్క భక్తులకు రామ కొంగు బంగారమై రామ కోటొక్క భక్తులకు రామ కొంగు బంగారం రామ వచ్చిన పిల్లలకు రామ తల్లి పిల్లలకు రామ వచ్చిన పిల్లలకు రామ తల్లి పిల్లలకు రామ మొక్కిన మొక్కులు రామ తొలగాకుంటానే రామ మొక్కిన మొక్కులు రామ తొలగాకుంటానే రామ రెండేళ్ళకు మొక్కిన మొక్కులు చెల్లాగొట్టింది రామ రెండేళ్ళ మొక్కిన రామ చెల్లాగొట్టింది రామ తల్లెత్తు బిల్లెత్తు రామ బంగారం చూడు రామ తల్లెత్తు బిల్లెత్తు రామ బంగారం ఎత్తు రామ సంకల్ల పిల్లాలే రామ నెతి మీద మూటల్లు రామ సంకల్ల పిల్లాలే రామ నెతి మీద మూటలే రామ తీసుకొచ్చిరి రామ తల్లి పిల్లలకు రామ తీసుకొచ్చిరి రామ తల్లి పిల్లలకు రామ కెమెరామెన్ మనీతో శ్రీధర్ మేడారం నుండి.